నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకు ఫ్లిప్కార్ట్ నుంచి మోటో G86 పవర్ మొబైల్ అయితే వచ్చింది. దీని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అన్నీ చూద్దాం. సో ఇదండి మోటో G86 పవర్ బాక్స్ అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో మనకి మొత్తం వీళ్ళు ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేశారు కాబట్టి మనకి పేపర్ బాక్స్ని అయితే ఇచ్చారు. ఎలాంటి మనకి ప్లాస్టిక్తోని ఏమైనా ర్యాపింగ్ చేసినట్టు అలాంటిది కూడా లేదనమాట. సో ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టేద్దాం. మిగతా కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో బాక్స్లో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో దీనిలో మనకి డాక్యుమెంటేషన్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అలాగే టైప్ A టు టైప్ C కేబుల్ ఉంది. అంతే అండి మనకి ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇప్పుడు మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదండి మోటో G86 పవర్ అయితే. ఇది ప్యాంటోన్ వ్యాలిడేటర్ కలర్స్తో వస్తుందన్నమాట. సో మన దగ్గర వచ్చేసి స్పెల్ బౌండ్ కలర్ అయితే ఉంది. ఇంకా 2 డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తుంది. కాకపోతే నాకు ఈ కలర్ మాత్రమే నచ్చింది కాబట్టి నేను ఈ కలర్ని అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ది డిజైన్ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో డిజైన్ వచ్చేసరికి ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఫ్లాట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మోటరోలా లోగో అయితే ఉంది. అలాగే 2 బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి. ఇది వచ్చేసి యాంబియంట్ లైట్ సెన్సార్ అనమాట, కెమెరా అయితే కాదు. అలాగే ఇది వచ్చేసి మనకి LED ఫ్లాష్ లైట్. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి పవర్ బటన్ ఉంది, ఇంకా వాల్యూమ్ రాకర్స్ ఉంది, ఇంకా ఇంకో మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. ఇంకా కింద చూసుకుంటే మనకి బాటమ్స్ ఫైరింగ్ స్పీకర్ ఉంది. అలాగే టైప్ C పోర్ట్ ఉంది, ఇంకా మైక్రోఫోన్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. ఇప్పుడు ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసి చూద్దాము. సో సిమ్ ట్రేని ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒకటేసారి 2 సిమ్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఇంకా ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా టాప్లో చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అలాగే డాల్బీ అట్మాస్ అని చెప్పేసి అయితే రాస్తుంది. నెక్స్ట్ ఈ డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మనకి ఫ్రంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా మనకి సైడ్స్లో వచ్చేసి పాలీకార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట, అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్. ఇంకా మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే లెదర్ ఫినిష్తో వస్తుంది. సో నేనైతే ఇది మనకి ప్యాంటోన్ వ్యాలిడేటర్ కలర్ కదా, మన దగ్గర స్పెల్ బౌండ్ కలర్ ఉంది. ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే అవి ఏంటంటే మనకి తొందరగా మరకలంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఈ స్పెల్ బౌండ్ కలర్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఈ ఏదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉందో ఇది మనకి ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే బయట టెంపర్డ్ గ్లాసెస్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో మనకి అంత వెతుక్కునే పని అయితే ఉండదన్నమాట. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మొబైల్ కదా ఇది. సో మనకి బయట కర్వ్డ్ స్క్రీన్స్ ఉంటే మనకి టెంపర్డ్ గ్లాసులు దొరకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇది ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి మనకి ఈజీగా అయితే టెంపర్డ్ గ్లాస్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్లో మనకు స్పెషల్ ఫీచర్ ఉంది డ్యూరబిలిటీ పరంగా. అదేంటంటే మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్. అంటే ఏంటంటే మనకి ఇది డ్రాప్ రెసిస్టెన్స్ అనమాట. అంటే మనం ఏదైనా పొరపాటున చేతుల్లో నుంచి ఇలా స్లిప్ అయ్యి కింద పడిపోతే మనకి కొద్దిగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరబిలిటీ పరంగా మనకి ఈ డివైస్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. ఇదేం చేస్తుందంటే మనకి 1.5 మీటర్ లోతులో మనం ఈ మొబైల్ని ఒక 30 మినిట్స్ వరకు పెట్టి ఉంచినా మనకి ఇది సర్వే అవ్వగలదు అనమాట. సో ఈ IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో డ్యూరబిలిటీ పరంగా మోటరోలా వాళ్ళు అయితే ఈ డివైస్లో చాలా కేర్ తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో డివైస్లో ఇంకా డీప్గా వెళ్ళే ముందు ఈ డివైస్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ సూపర్ HD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి OLED డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లేలో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 బిట్ కలర్ డెప్త్తో వస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 నిట్స్ వరకు అయితే ఉంది.
నెక్స్ట్ ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే ప్రొటెక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్ అనమాట. దీనిలో మనకి 11 5G బ్యాండ్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇంకా 128GB స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. ఇంకా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, అలాగే హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది. ఇంకా ఈ డివైస్ మనకి స్పెషల్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది మనకి సోనీ LYT600 సెన్సార్తో వస్తుంది అనమాట. ఇంకో బ్యాక్ సైడ్లో సెన్సార్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇదేమో 8 మెగాపిక్సెల్ సెన్సార్. నెక్స్ట్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది ఈ డివైస్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6720 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే పరంగా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఈ డిస్ప్లే మనకి 1.5K రెజల్యూషన్ సూపర్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది మనకి 10 బిట్ కలర్ డెప్త్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది అనమాట. సో మనకి కలర్స్ మాత్రం చూడడానికి కళ్ళకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ వరకు ఉంది. సో మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా ఈ మొబైల్లో చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్లో డిస్ప్లే పరంగా మనకి మోటరోలా వాళ్ళు ఒక స్పెషల్ ఫీచర్ ఇచ్చారు. అదేంటంటే SGS లో లైట్ బ్లూ లైట్ సర్టిఫికేషన్. అంటే ఏంటంటే మనకి ఇది కొద్దిగా బ్లూ లైట్ని ఫిల్టర్ చేసి మనకు చూపిస్తుంది. సో మనకి కళ్ళకి కొద్దిగా పాడవకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ డిస్ప్లేలో ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా లో లైటింగ్ కండిషన్లో మొబైల్ని యూస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి స్క్రీన్ అయితే ఫ్లికరింగ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్ప్లే మనకి కొద్దిగా స్మార్ట్ వాటర్ టచ్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఇచ్చారు దీనిలో. అంటే ఏంటంటే మనకి తడి చేతులతో ఉన్నా కూడా మనం స్క్రీన్ని యూస్ చేసినప్పుడు మనకి టచ్ అయితే ఎలాంటి ఇష్యూ ఉండదన్నమాట. సో టచ్ రెస్పాన్స్ అయితే తడి చేతులతో యూస్ చేసినా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ HDR కంటెంట్ని అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో మనకి వీడియో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. చూశారు కదా HDR కంటెంట్ ఎలా యూట్యూబ్లో అయితే ప్లే చేయగలుగుతుందో. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే ప్లే చేస్తుంది. అలాగే మనకి కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ డిస్ప్లే మనకి 10 బిట్ కలర్ డెప్త్తో వస్తుంది, అలాగే 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. కాబట్టి మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ డివైస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుందన్నమాట ఈ డివైస్ అయితే. ఇది 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో మనకి 11 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి డే టు డే లైఫ్లో యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా నీట్గా పర్ఫామ్ చేస్తుందండి. మనకి ఎలాంటి ల్యాగ్స్ లేకుండా జనరల్ యూస్కి చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్ అయితే. కానీ మనకి గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ అంత పనికిరాదనమాట, కొద్దిగా యావరేజ్గా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ ఫోన్లో ఎందుకో మరి BGMI 60 FPS వరకు మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు ఇదే ప్రాసెసర్ మనకి మోటో 860 ఫ్యూజన్లో చూడవచ్చు. అందులో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ BGMI 90 FPS సపోర్ట్ అయితే ఇచ్చారు. కానీ దీనిలో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ 60 FPS వరకు మాత్రమే ఇచ్చారు. సో మేబీ అప్డేట్స్లో దీన్ని 90 FPS వరకు అప్డేట్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈ మొబైల్లో ఏదైతే హైలైట్ పార్ట్ ఉందో దాని గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే బ్యాటరీ. మనకి ఈ మొబైల్ పేరు కూడా G86 పవర్ అని పెట్టారు కదా, అంటే ఏం లేదు, పవర్ స్టాండ్స్ ఫర్ బ్యాటరీ అనమాట. సో ఈ డివైస్లో మనకి 6720 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మోటరోలాలో ఇప్పటి వరకు వచ్చిన ఏ ఫోన్స్ కూడా అంత హ్యూజ్ బ్యాటరీ అయితే మోటరోలాలో ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు. సో బ్యాటరీ పరంగా మాత్రం ఈ మొబైల్ పవర్ ప్యాక్డ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మోటరోలా ఫోన్స్లో మనకి సపరేట్గా గెస్చర్స్ ఉంటాయండి. అదేంటంటే ఇప్పుడు మొబైల్ లాక్లో ఉన్నా కూడా మనకి చూడండి, ఇప్పుడు నేను ఇలా చాప్ చేస్తాను, మనకి ఫ్లాష్ లైట్ అయితే వెలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి
ఇలా చాప్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ని ఇలా ట్విస్ట్ చేస్తాను, ట్విస్ట్ చేయగానే మన కెమెరా యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మోటరోలాలో ఇది ఒక కూల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి 1 year వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే మనకి ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది ఇది, అంటే ఆండ్రాయిడ్ 16 వరకు మాత్రమే మ్యాక్సిమం అప్డేట్ అయితే వస్తుందన్నమాట. నాకు ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి అన్ని సెన్సార్స్ అయితే మోటరోలా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, ఇంకా మనకి ఫేస్ అన్లాక్, అలాగే మనకి చూడండి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు 33 watt ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం ఏంటంటే మనకి బాక్స్లోనే 33 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే మోటో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. మనకి బయట మళ్ళీ వేరేలా వెతుక్కోవాల్సిన పని లేదనమాట, బాక్స్లోనే ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇది మనకి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యూఐ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి హలో యూఐతో వస్తుందన్నమాట. ఈ యూఐ మనకి చాలా బాగుంటుందండి. మనకి ఎలాంటి యాడ్స్ లేకుండా, ఎలాంటి నోటిఫికేషన్స్ రాకుండా మనకి యూఐ పరంగా మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది. అలాగే మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యూఐలో. అదేంటంటే మనకి డ్యూయల్ వాట్సాప్ అకౌంట్స్, డ్యూయల్ ఫేస్బుక్ అకౌంట్స్, డ్యూయల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇది స్మార్ట్ ఫోన్ మనకి గూగుల్ డైలర్తో వస్తుంది. గూగుల్ డైలర్తో రావడం వల్ల మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కాల్స్ రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉందండి. అదేంటంటే ఈ అన్ని కెమెరాస్ ఉన్నాయి కదా, బ్యాక్ కెమెరా, మెయిన్ సెన్సార్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 32 MP, ఇవన్నీ యూస్ చేసి మనం 4K వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ బ్యాక్ కెమెరా గురించి మాట్లాడతాను. సో మనకి బ్యాక్ కెమెరాలో 4K 60 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓఐఎస్ ఇంకా ఈఐఎస్ రెండు కలిపి ఒకటేసారి వర్క్ అవుతుంది కాబట్టి మనకి వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఏదైతే ఈ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉందో దీన్ని యూస్ చేసి మనం వైడ్ యాంగిల్ వీడియోస్ కానీ లేకపోతే మ్యాక్రో వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 32 MP, దీన్ని కూడా యూస్ చేసి మనం మ్యాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి ఈఐఎస్ ఉంటుంది, సో వీడియో కూడా స్టేబుల్గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా శాంపుల్స్ అన్నీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మ్యాక్రో షాట్స్, ఇదేమో వైడ్ యాంగిల్ లెన్స్ని యూస్ చేసి తీసుకున్న మ్యాక్రో షాట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఫోటో శాంపుల్స్, ఇవి డే లైటింగ్ కండిషన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డే లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట ఇవి. సో చూడండి మనకి ఫోటో క్లారిటీ ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోటో శాంపుల్స్ ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో. మోటో G86 పవర్ బ్యాక్ కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఫోన్కి దగ్గర 2 meters దూరంలో ఉన్నాను. సో ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మోటో G86 పవర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఈఐఎస్ ఉన్నట్టుంది, సో వీడియో అయితే నడుస్తున్నా కూడా కొద్దిగా స్టేబుల్గా అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మోటో G86 పవర్ బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మోటో G86 పవర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో వీడియో అయితే ఇలా వస్తుందన్నమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ డివైస్ ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి ఫ్లిప్కార్ట్లో ఈ డివైస్ అయితే లభిస్తుంది.
ఆఫర్స్ అన్నీ కలుపుకొని మనకి 17,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ప్లస్ ఏంటంటే ఈ మొబైల్లో మనకి 8 GB ర్యామ్ 128 GB ఒకటే వేరియంట్ ఉంది. మళ్ళీ 256 GB వేరియంట్ అయితే సపరేట్గా ఏమి ఇవ్వలేదు. కాకపోతే మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ సిమ్ ట్రే ఉందో దీనిలో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారనమాట. సో మనం ఏదైనా మైక్రో ఎస్డి కార్డ్ని పెట్టుకొని స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 128 GB అయినా మనకి ఈ మొబైల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఈ డివైస్ని అయితే కొన్ని రోజులు యూస్ చేస్తాను. యూస్ చేసి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.